श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्री महागणाधिपतये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మన భారతీయ సంస్కృతిలో మన సామాజిక జీవనంలో ఆడపిల్లలంటే తల్లిదండ్రులకి ఎంతో గారాబం, ఎంతో ప్రేమ. ముఖ్యంగా తండ్రికి ఆడపిల్ల పట్ల ఎక్కువగా ప్రేమ ఉంటుందన్నారు. ఆడపిల్లలను చక్కగా పెంచటం, వాళ్ళకి కావలసినటువంటి విద్యాబుద్ధులు చెప్పించటం, వాళ్ళని మంచి మార్గంలో నడిపినట్టయితే ఇటు పుట్టింటికి మెట్టినింటికి ఇరు కుటుంబాల యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతారు. కాబట్టే ఆడపిల్లలంటే మన వాళ్ళకి ఎంతో అనురాగం, ప్రేమ. అందుకే ముగురమ్మల మూల పుటమ్మ, అటు విద్యలన్నిటికీ మూలమైనటువంటి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి అందరూ కూడా స్త్రీలు. వాళ్ళని గౌరవించటం, వాళ్ళ యొక్క పాలనను సక్రమంగా చేయటం మన వాళ్ళందరికీ ఎంతో సంతోషం. ముఖ్యంగా వర్తమాన కాలంలో ఒకళ్ళు ఇద్దరు సంతానం ఉండటం, పూర్వంలో లాగా కాకుండా ఇద్దరు ఆడపిల్లలున్నా ఒక ఆడపిల్లతో కూడా సంతోషంగా కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆడపిల్లల యొక్క పట్ల ఉండేటువంటి ప్రేమ గురించి మనం సంతోషంగా 4 మాటలు అనుకుంటాం. ప్రతి తండ్రి కూడా, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మా అమ్మాయి అంటూ ఎంతో గర్వంగా భావన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా తండ్రి ప్రేమ గురించి మనం ప్రస్తుతం అనుకుంటున్నాం. కాబట్టి ఈ అమ్మాయి నా కూతురు అనేటువంటి భావనలో ఉంటాడు తండ్రి. గర్భవాసంలో ఉండి తల్లి కన్నా సరే ఆయనే కన్నట్టుగా, తనే గర్భవాసంలో ఉండి ఆడపిల్లకి జన్మనిచ్చినట్టుగా సంతోషంగా భావన చేస్తూ నా కూతురు అనుకుంటాడు. అందుకే ఒకసారి మనం రామాయణంలోకి వెళ్ళినట్టయితే మనకు కనపడుతుంది. అది సీతారాముల యొక్క కళ్యాణ సమయం. జనక మహారాజు సర్వాలంకార శోభితగా ఉన్నటువంటి సీతాదేవిని తీసుకొచ్చి శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెట్టారు. అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. ఆ సమయంలో జనక మహారాజు కౌసల్యానందవర్ధనుడైనటువంటి రామచంద్రుడితో అంటూ ఉన్నాడు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహిణీష్వపాణిన. ఆ జనక మహారాజు చూడండి ఎంత గర్వంగా భావన చేస్తూ ఉన్నాడు. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహిణీష్వపాణిన. సౌందర్య రాశి, సౌకుమార్య నిధి, లావణ్యవతి అయినటువంటి ఈ కన్యకామణియే సీత. నా కుమార్తె, నా కూతురు అంటూ ఎంతో గర్వంగా గుండెల మీద చేయి వేసుకొని రామచంద్రుడికి సీతాదేవిని పాణిగ్రహణంగా ఇస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఈమె నా కుమార్తె, నా కూతురు. ఇయం సీత మమ సుత. మహాతపస్సంపన్నులైనటువంటి రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయమైనటువంటి మా వంశానికి ప్రతీక ఈ సీత. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు.
తరతరాలుగా వంశగౌరవాన్ని నిలబెట్టడానికి ఉన్నటువంటిది ఆడపిల్ల. ఒక ఇంటికి ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఇటు తల్లిదండ్రుల యొక్క వంశానికే కీర్తి ప్రతిష్టలు తీసుకురావాల్సినటువంటిది. అందువల్లే అంటున్నాడు జనక మహారాజు, రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయమైనటువంటి మా వంశానికి ప్రతీక ఈ సీత. ఈమె ఈ రోజు నుండి నీకు సహధర్మచారిణి. ధర్మ అర్థ కామ పురుషార్థాల ఆచరణలో కష్టసుఖాల్లో సర్వదా నీకు తోడుగా ఉంటుంది. ఆ తండ్రి గారి యొక్క విశ్వాసం చూడండి. అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తూ ఎంతో విశ్వాసంతో దృఢంగా చెబుతూ ఉన్నాడు, ధర్మ అర్థ కామ ఈ పురుషార్థాల సాధనలో నీ వెంట ఉంటుంది మా అమ్మాయి. అంటే పురుషుడు జీవితంలో పురుషార్థాలు సాధించాలి అంటే ఆ వెనుకాల దాంపత్యంలో ఉండేటువంటి స్త్రీ యొక్క ప్రాధాన్యతలు చెబుతూ ఉన్నారు. అట్లాంటి స్త్రీని బాలికగా తండ్రి ఎంతో బాధ్యతగా పెంచి పెద్ద చేస్తాడు. ఎందుకు అంటే మరొక వంశానికి పంపిస్తూ ఇంత గర్వంగా గుండెల మీద చేయి వేసుకొని చెప్పేటువంటి స్థితిలో ఉండాలి. అంత ఆనందాన్ని అనుభవించాలి. ఏదో రకంగా పెళ్ళైపోయింది, వదిలిపోయింది, అమ్మయ్య అనుకుంటూ బాధపడటం కాకుండా అంతటి ఆనందాన్ని తండ్రి పొందాల్సి ఉంటుంది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఓ కౌసల్యానందవర్ధన రామచంద్ర, ఈ సీత పురుషార్థాల ఆచరణలో కష్టసుఖాల్లో సర్వదా నీకు తోడుగా ఉంటుందయ్యా. ప్రేమానురాగాలతో ఈమెను స్వీకరించు. ఎంతో గర్వంగా ప్రేమగా నా కుమార్తె అంటూ మాట్లాడాడు ఆనాడు జనక మహారాజు. అందుకే ఆడపిల్లలు అంటే తండ్రికి అంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల యొక్క పొరపాటు సరిదిద్దటంలో, వాళ్ళని సక్రమంగా పెంచటంలో, వాళ్ళకి తగినటువంటి విద్యాబుద్ధులు, లౌకికమైనటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచంలో ఎట్లా జీవించాలి, దానికి కావలసినటువంటి విద్యాబుద్ధులను ఇచ్చి వాళ్ళను సరిదిద్దటంలో తల్లి గారాభం కొంత మెతకతనం చూపిస్తుంది. సహజంగా ఆడవాళ్లకు ఉండేటువంటి మెతకతనం ఆ గారాభం. అదే తండ్రి విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ మాటలు చర్యలు కూడా కొంచెం దృఢంగా ఉంటాయి. తండ్రి మాటలు చేతల్లో స్థిరత్వం, మందలింపు, కఠినత్వంతో పాటు అనురాగం కూడా ఉంటుంది. వాళ్ళని మంచి మార్గంలో ఉంచాల్సినటువంటి బాధ్యత తల్లి కంటే తండ్రికి ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే తండ్రి పిల్లలకు మమతతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పిస్తాడు. కేవలం ప్రేమానురాగాలే కాకుండా ఒక జీవన విధానాన్ని, ఒక పద్ధతి ప్రకారం జీవించేటువంటి క్రమశిక్షణను నేర్పించడం జరుగుతుంది. సాధారణంగా తల్లి హృదయం మెత్తగా ఉంటుంది కాబట్టి, పోనీ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదనుకోండి, అనేక కారణాలు చెబుతున్నప్పుడు తల్లి ఒక్కొక్కసారి మెత్తపడుతుంది. కానీ తండ్రి మాత్రం నిర్ణయంలో మార్పు ఉండదు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల బాగు కోరుకునేటువంటి వాళ్ళే. అయినా సరే తండ్రి పిల్లలతో వ్యవహరించేటువంటి తీరు తల్లి పెంపకానికి కొద్దిపాటి భిన్నంగా ఉంటుంది, ఉండాలి కూడా. తల్లిలాగా అంత గారాబం చేస్తే ఆ భయం అనేది, భయభక్తులు, అందుకే మన వాళ్ళు అన్నారు కదా, దేనికైనా భయభక్తులు రెండూ ఉండాలి. కొంచెం భయం ఉండాలి, కొంచెం ప్రేమ, రెండూ ఉండాలి. రెండూ లేకపోయినట్టయితే సక్రమమైనటువంటి పద్ధతిలో పెరగటం కష్టం. కేవలం అతి ప్రేమ ఉందనుకోండి, అతిగారాభం వల్ల కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందలేరు. అట్లాగే అతి భయం కూడా పనికిరాదు. అతి భయం ఉన్నట్టయితే ప్రేమానురాగాలకు దూరమై జీవితాన్ని సక్రమంగా నడిపించుకోవటంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లల విషయంలో తండ్రి మెత్తపడకుండా రాజీ ధోరణి అవలంబించడు. ఈ రెండు రకాలైనటువంటి భయభక్తులు, అటు తల్లి నుంచి ఎక్కువ ప్రేమ, కొద్దిపాటి భయం, తండ్రి దగ్గర నుంచి ఎక్కువ ప్రేమతో పాటు ఎక్కువగా కొంత క్రమశిక్షణ కూడా పిల్లలు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళ పట్ల, వాళ్ళ పెంపకం పట్ల వర్తమాన సమాజంలో అనేక భయాలు నడుస్తూనే ఉంటాయి. ఎంతటి అభివృద్ధి సాధించినా సరే స్త్రీల విషయంలో ఉండేటువంటి కష్ట నష్టాలు ఇవాళకి మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం కదా. రక్షణ లేనటువంటి స్థితి కొంతవరకు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే సామాజికంగా స్త్రీల పట్ల ఉండేటువంటి గౌరవ భావాలు ఇంకా పూర్తిగా
పరిణితి చెందినటువంటి స్థితిలో మన సమాజం లేదనే అనుకోవాలి. అది సహజమైనటువంటి కారణాలు కావచ్చు, సామాజికమైనటువంటి కారణాలు కావచ్చు. అందువల్ల ఈ తండ్రి బాధ్యత ఆడపిల్లల పట్ల ప్రేమతో పాటు క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి అవసరం కూడా ఎంతగానో ఉంటుంది. ఈ ప్రేమ అనేటువంటిది అదొక మంత్రం, ఒక అద్భుతం. వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచి దృఢపరిచేదే కదా ప్రేమ. అది లేని నాడు రాక్షసుడు, శూన్యం లాంటి వాడు. ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక వస్తువు మీద కావచ్చు, లేదా ఒక పని మీద కావచ్చు. తనను తాను ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు అని మనకు సామెత కూడా ఉంది కదా. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తీకరించటం కూడా ఒక కళే. నాకు మనసులో ఎంతో ప్రేమ ఉందండి తల్లిదండ్రుల మీద, భార్య మీద, బిడ్డల మీద, సమాజం మీద. అయినా వ్యక్తీకరించేటప్పుడు కోపము, వ్యక్తీకరించలేనటువంటి పరిస్థితి, పైకి మాత్రం కఠినంగా. అలా కుదరదు. ప్రేమను, మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను అవతల వాళ్ళకి వ్యక్తీకరించడం కూడా ఒక కళగా చెప్పారు పెద్దలు. అందువల్ల మన మనసులో ప్రేమ ఉంది, పైకి మాత్రం అలా కుదరదు. మనసులో ఉన్నటువంటి ప్రేమని మరి వాళ్ళ అవతల వాళ్ళు ఎలా అనుభవిస్తారు? కాబట్టి ప్రేమని వ్యక్తీకరించడం కూడా ఒక కళ. తల్లిదండ్రుల పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ, ఎవరి పట్ల అయినా సరే ప్రేమని వ్యక్తీకరించటం ఒక కళగా గుర్తుంచుకోవాలి. తగినటువంటి సమయంలో, తగినటువంటి మాటల ద్వారా, తగినటువంటి చర్యల ద్వారా, ఏదైనా పండుగ పబ్బాలకి వాళ్ళకి కావాల్సినటువంటి బహుమానాలు ఇవ్వటం, అవసరం వచ్చినప్పుడు వాళ్ళని పొగడటం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమని వ్యక్తీకరించటం కూడా ఒక కళగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా తండ్రి కొంత క్రమశిక్షణ కోసం కఠినంగా ఒక్కొక్కసారి మాట్లాడతాడు. అందువల్ల ఆ భావం వాళ్ళలో లేకుండా ఉండాలి అంటే ప్రేమ వ్యక్తీకరించడం కూడా ఒక కళ అన్న విషయాన్ని తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అసలు భార్యాభర్తల్ని, స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని ఒకటిగా చేసేది, కలిపి ఉంచేది కూడా ఈ ప్రేమే కదా. ఆ ప్రేమ బంధంతోనే ఒక ఇంట్లో ఉండటం, తల్లిదండ్రులకు, అట్లాగే భార్యాభర్తలు, పిల్లలు అలా ఉండటం జరుగుతుంది. ఈ వివాహ బంధంతో ఒకటైనటువంటి స్త్రీ పురుషులు ప్రేమతో తమదైనటువంటి లోకాన్ని సృష్టించుకుంటారు. వివాహం అయ్యేంత వరకు ఒక స్త్రీ, ఒక పురుషుడు విడివిడిగా ఉండటం వేరు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత, అందుకే మన సాంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. విశేషేణ వాహయతి ఇది వివాహ. జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించేటువంటిది వివాహం. అంతకుముందు ఎట్లా ఉన్నా ఇక నుంచి భార్యాభర్తలిద్దరూ కలిసి ఉన్నతమైనటువంటి విధానంలో నడుస్తూ ఉంటారు. అట్లా ఒకటైనటువంటి స్త్రీ పురుషులు ఆ ప్రేమతో తమదైనటువంటి ఒక కొత్త లోకాన్ని సృష్టించుకుంటారు. వాళ్ళ ప్రేమకు ప్రతిఫలమే పిల్లలు. ఇది గమనించాల్సినటువంటి ప్రధాన అంశం. పిల్లల మీద మనకు ఎందుకు అంత ప్రేమ ఉంటుంది? పిల్లల కోసం ఎంత త్యాగానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చడం, అసలు కేవలం భార్యా బిడ్డల కోసమే చేసేటువంటి పనులన్నీ కూడా ధన సంపాదన. నిజం మాట్లాడాలంటే ఈ రోజుల్లో చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు, అక్రమార్జన కూడా ఈ పిల్లల కోసమే కదా చేస్తూ ఉన్నారు. సరే, మంచి చెడుల సంగతి అలా ఉంటే ప్రధానంగా ఈ సంసారంలో పిల్లల కోసమే వాళ్ళ యొక్క ప్రేమకు ప్రతిఫలం పిల్లలు. స్త్రీ పురుషులకి వివాహం అయిన తర్వాత వీళ్ళలో ఉండేటువంటి ప్రేమ, ఆ దాంపత్యానికి ప్రతీకలుగా ఉండేటువంటి వాళ్ళు పిల్లలు. అట్లాగే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే పిల్లల్ని తల్లి మాత్రమే ఎక్కువ ప్రేమిస్తుందని, తండ్రికి ప్రేమించటం తెలియదు. పిల్లలు కూడా అట్లాగే అనుకుంటారు. మా నాన్న కష్టంగా మాట్లాడతాడు, లేదా మా అమ్మ అంటే ఎంతో ప్రేమ, అలా ఎందుకు అనుకుంటారని మనం గమనించినట్టయితే వాస్తవంగా తండ్రి కూడా పిల్లల్ని అమితంగా ప్రేమిస్తాడు, కానీ బయటకు చెప్పలేడు. పిల్లల మీద తల్లిదండ్రులకు ఒకే విధమైన ప్రేమ ఉంటుంది, కానీ వ్యక్తీకరణలో మాత్రం కాస్త తేడా ఉంటుంది. తల్లికి తండ్రికి సమానమైన ప్రేమ ఉన్న ఆ ప్రేమ భావాన్ని వ్యక్తీకరించడంలో కొద్దిపాటి వ్యత్యాసం, తేడా అనేది కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే కుటుంబంలో తండ్రి బాధ్యత బయటకు వెళ్ళి సంపాదించటం, కుటుంబాన్ని పోషిస్తే, ఇక తల్లి ఇల్లు, పిల్లలు
బాధ్యత తీసుకుంటుంది. అందుకే పిల్లలకు తల్లి ఎక్కువ అందుబాటులో ఉంటుంది కదా. వర్తమానంలో స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయటం వల్ల కొద్ది తేడాలు ఉన్నప్పటికీ పిల్లలకి ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారు అంటే తల్లి అందుబాటులో ఉంటుంది. ఉద్యోగం చేసినా సరే ఆమె పెందలాడి మళ్ళీ ఇంటికి వస్తుంది, ఆమె పిల్లల కోసం పాటుపడుతుంది. ఎక్కువ అనుబంధం అనేటువంటిది పిల్లలకు ఆ తల్లుల పట్లే ఉంటుంది కదా. అందుకే తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్పుకుంటే సాధారణంగా అందరూ అనుకునే మాటే కొడుకు తల్లి పోలిక, కూతురేమో తండ్రి పోలిక అని. అట్లాగే తండ్రికి కొడుకు కంటే కూతురు మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు. అసహజంగా తండ్రికి ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ అనురాగాలు ఉంటాయట. అంటే మరి ఆ భార్యని, ఆమె మీద ఉండేటువంటి ప్రేమని, ఆ ప్రేమకు ప్రతిఫలంగా ఉండేటువంటి బిడ్డల మీద చూసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా కొడుకు అనగానే వాడు చదువుకొని మళ్ళీ సంపాదించి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి వంశోద్ధారకుడు. మగాడు వాడి గురించి దిగులు పడాల్సినటువంటి పని లేదు అనుకుంటాడు తండ్రి. ఇప్పటికీ వర్తమాన సమాజంలో మనం ఎంతగా అందరూ ఒకటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అనుకున్నా కొద్దిపాటి తేడాగానే ఉంటుంది కదా. ఎందుకంటే సహజంగా కుటుంబాన్ని పోషించాల్సినటువంటి వాడు కుమారుడు, అందువల్ల వాళ్ళ గురించి దిగులు పడాల్సినటువంటి పని లేదు. కానీ తండ్రి కూతురు అనగానే ఎన్నో భయాలు, ఎన్నో జాగ్రత్తలు. తండ్రికి ఉన్నటువంటి బాధ్యత కూతురు పట్ల, ఆడపిల్లల పట్ల, కుమార్తెల పట్ల తండ్రికి ఉండేటువంటి బాధ్యత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే కొడుకు ఏదో ఉద్యోగం నేర్చుకుంటాడు, అక్కడే ఉంటాడు, తల్లిదండ్రులను చూస్తాడు. కానీ కూతురు అలా కాదు కదా. ఆ కూతురు అనగానే అనేక రకాలైనటువంటి భయాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి. తను కన్న బిడ్డలో తన కన్న తల్లిని, ఆ జగన్మాతను చూసుకుంటాడు. అందుకే తల్లి పేరు పెట్టుకుంటారు కూతురికి. సరే, అబ్బాయికి కూడా తండ్రి పేరు పెట్టుకుంటారు. అంతటి ప్రేమ తల్లి ప్రేమ కదా. ఆ తల్లి ప్రేమనే కూతుర్లో చూసుకుంటాడట మగవాడు. అందువల్ల అల్లారు ముద్దుగా అడిగినవన్నీ కొనిస్తాడు. ఎందుకంటే ఎప్పటికైనా సరే వేరే ఒక ఇంటికి వెళ్ళి ఆ చిన్నారిని అపురూపంగా పెంచుకుంటాడు. వీడు మగవాడు ఎదురుగానే ఉంటాడు కదా. కానీ ఆడపిల్ల అట్లా కాదు. ఒకవేళ వీడు వేరే ఉద్యోగం కోసం వేరే చోటికి వెళ్ళినా ఈ తల్లిదండ్రులు ఏదో సమయంలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేరేటువంటి సామాజిక విధానం మనం చూస్తాం. కానీ ఆడపిల్ల ఏమిటంటే అల్లారు ముద్దుగా అడిగినవన్నీ కొనివ్వటం. ఎందుకంటే అపురూపంగా పెంచటం, పెద్ద చేసి చదువులు చెప్పించి ఆమెకు తగిన వరుడిని వెతికి పెళ్లి చేయటం అనేది తండ్రికి ఒక గొప్ప బాధ్యత. ఆడపిల్ల సుఖపడాలి జీవితాంతము అంటే ఆ తండ్రికి ఎక్కువ బాధ్యత అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేయాలి, తగినటువంటి వరుడు కావాలి. ఆ కూతురికి దొరికేటువంటి అబ్బాయి ఎలాంటి వాడు, ఆమెకు ఎటువంటి కష్టం కలగకుండా ప్రేమగా చూసుకుంటాడో లేదో, అడిగినవన్నీ కూడా ఇస్తాడో లేదో, ఈ బెంగ ఎంత కాదనుకున్నా నిరంతరము తండ్రికి ఉంటూనే ఉంటుంది. అట్లాగే ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం కదా, ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి ఎలా చేయాలనేటువంటి ఆలోచన కనబడుతూనే ఉంటుంది. అట్లాగే ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి, అత్తవారింట్లో తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ ఆలోచనలన్నీ కూడా మగవాడి యొక్క మనసులో నిక్షిప్తమై ఉంటాయి. బయటికి చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి అన్నా అనకపోయినా ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం కదా. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పెళ్లి కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వాళ్ళని చూస్తాం. ఆ పిల్ల పెళ్లి సమయానికి ధనం కావాలని చెప్పి దానికోసం జాగ్రత్తగా డబ్బుని జాగ్రత్త చేసుకునేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మగవాడి యొక్క హృదయంలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. సరే, భార్యతో అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆడపిల్లల యొక్క యోగక్షేమాలు, ఎట్లాంటి వరుడు రావాలి, ఎలాంటి అల్లుడు వస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూనే ఉంటారు. అట్లాగే ఒకవేళ కూతురు వర్తమాన కాలంలో చూస్తున్నాం కదా, ఎవరినైనా ప్రేమించానని చెప్పినా సరే ఇవే అనుమానాలు. మన అమ్మాయి సరైనటువంటి నిర్ణయం తీసుకుందో లేదో, ఆ ప్రేమ శాశ్వతంగా మంచి బంధాన్ని ఏర్పరుస్తుందో లేదో, ఈ అనుమానాలు తీర్చుకునేదాకా పెళ్లికి కూడా అంగీకరించడు మగవాడు. ఎందుకంటే భావి జీవితంలో ఎంతో కాలం ఉండాల్సినటువంటి
జీవన ఆ, దాంపత్యం. ఒకవేళ ఆ అమ్మాయి ఏమైనా తొందరపడి ప్రేమించిందేమో, సరైనటువంటి వాడిని ప్రేమించలేదేమో, వర్తమానంలో చూస్తూనే ఉన్నాం కదా. ఏదో ఆవేశంలోనో తెలుసో తెలియకో తగినటువంటి వరుణ్ణి ఎన్నుకోలేక తర్వాత జీవితాన్ని బాధపడుతూ ఓ జీవితాన్ని కొంత స్వర్గంగా ఉండాల్సినటువంటి జీవితాన్ని నరకంగా మార్చుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అందువల్ల తండ్రికి ఈ విషయాలు కూడా ఉంటాయట. అందుకే అనుమానాలన్నీ తీరేదాకా పెళ్లికి ఒప్పుకోడన్నారు. ఇదే ప్రతి తండ్రి కూడా సహజంగా తన కూతుర్ని తనకంటే ఎక్కువ హోదాలో ఉండి తన బిడ్డకు ఎటువంటి లోటు రాకుండా ప్రేమగా చూసుకునేవాడు భర్తగా రావాలని కోరుకుంటాడు. ఈనాడు చాలామంది కూడా మనం ఆస్తి అంతస్తుల కంటే కుటుంబ మర్యాద, చదువు, ఈడు చూడు ఉంటే చాలు తమ పిల్లనివ్వటానికి సరే అంటున్నారు. దీనికోసం తమ తాహతుకు మించినటువంటి కట్నం ఇవ్వటానికి కూడా వెనకాడటం లేదు. చూడండి, ఈ విషయం మనం వర్తమానంలో చూస్తూనే ఉంటాం. ఇవ్వాల్సినటువంటి కట్నం, ఎందుకంటే తన స్థాయికి మించినటువంటి కట్నం కూడా ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి మంచి కుటుంబంలో అమ్మాయిని ఇవ్వాలని, ఆ అమ్మాయి యొక్క భావి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటాడు కదా. అట్లాగే తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకే అందమన్నారు. ఆ తండ్రి కూతురుకు ఉండేటువంటి అనుబంధం, ఆ భావం, ఆ ఆనందం అనేది ముఖ్యంగా ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టి కాపురానికి పంపించేటప్పుడు ఆ బాధ అనిర్వచనీయం. ఇవాళకి మనం చూస్తూనే ఉంటాం. పౌరాణిక కాలంలోనే కాదు, ఇవాళకి కూడా అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు సంతోషంగా పెళ్లి చేసాం, పంపించాలి కదా. అయినా సరే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తల్లి తండ్రి వాళ్ళు పడేటువంటి బాధ సినిమాల్లో చూస్తుంటాం, టీవీ సీరియళ్ళలో చూస్తుంటాం. నిత్య జీవితంలో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్లి చేసిన తర్వాత మరి పంపించాలి కదా, ఇంత బాధపడతారు ఏమిటి అంటే ఆ రకంగా వాళ్ళ యొక్క మానసిక ఆ బంధం అలా చేస్తుందన్నమాట. అందుకే శకుంతలని అత్తవారింటికి పంపించేటప్పుడు కూడా మనకు మహాభారతంలో కనపడుతుంది. శకుంతలని ఆ అత్తవారింటికి పంపించేటప్పుడు కణ్వ మహర్షి ఒక మాట అంటాడు. కేవలం పెంచినటువంటి, ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ కణ్వుడు చెప్పినటువంటి మాటలు. కణ్వ మహర్షి ఆయన కన్న కూతురేం కాదు ఆమె. అప్పుడు అందుకే ఈ మాట అన్నాడు, కేవలం పెంచిన తండ్రికే నాకు ఈ అమ్మాయి బయటికి వెళ్తుంటే ఇంత బాధగా ఉంది, కన్న తండ్రి బాధను ఎలా చెప్పగలం, ఎలా ఊహించగలం అంటాడు కణ్వ మహర్షి. ఆ అత్తవారిలు ఎలాంటిదో తెలుసుకొని ఆ తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో ఇటీవల మనం ఈ నవీన కాలంలో కూడా చూస్తాం. ఆ విక్రమ్ సేఠ్ రాసినటువంటి ది సూటబుల్ బాయ్ అనేటువంటి ఒక కథ చాలా ప్రధానంగా అందరూ చదివినటువంటి కథ. దానిలో కూడా తెలుస్తుంటుంది మనకి. మన వాళ్ళు ఒక రీతిలో ఒక మాట అంటారు, భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎప్పుడైనా వింటారా అని అడిగితే, భార్యాభర్తలు సాధారణంగా కుటుంబం నడుస్తున్నా ఏదో చిన్న చిన్న ఆలోచన సరళిలో భిన్నత్వం ఉండొచ్చు. కానీ ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎప్పుడు వింటారట? భర్త మాట భార్య 2 సమయాలు అన్నారు పెద్దలు. ఇల్లు కట్టేటప్పుడు భార్య మాట భర్త వింటాడట, పిల్లకి పెళ్లి చేసేటప్పుడేమో భర్త మాట భార్య వింటుందట. ఈ 2 సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకళ్ళ మాట ఒకళ్ళు తూచా తప్పకుండా వింటారట. మిగిలిన సమయాల్లో సాధారణంగా భార్యాభర్తలు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇల్లు కట్టేటప్పుడు మాత్రం భార్య మాట భర్త వింటాడట. పిల్లకి పెళ్లి చేసేటప్పుడు, ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు మాత్రం భర్త మాట భార్య వింటుంది. ఎందుకంటే ఇల్లు ఎలా ఉండాలో ఇల్లాలికి తెలుస్తుంది. ఇంట్లో ఉండే ఇల్లాలి కదా, గృహిణి గృహముచ్యతే అన్నారు పెద్దలు. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడామె ఆ గృహిణే గృహం అన్నారు. గృహానికి గృహిణికి తేడా లేదు. అందుకోసం అని చెప్పి ఆ ఇల్లు కట్టేటప్పుడు మాత్రం స్వేచ్ఛ ఇస్తాడట ఆ స్త్రీకి. ఆమె ఏది చెబితే అలా ఆ రకంగా ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఈ రాబోయే అల్లుడు ఎలా ఉండాలి, ఇల్లు ఎలా ఉండాలో ఎలాగైతే స్త్రీకి తెలుస్తుందో, మగవాడి కదా అతనికి పురుషుల యొక్క పద్ధతి తెలుస్తుంది. రాబోయే అల్లుడు ఎలా ఉండాలో తండ్రిగా ఆయన నిర్ణయం చేస్తాడు. అందుకే పెళ్లి కూతురి తండ్రి కూతురు పెళ్లి బాధ్యత నిస్సంకోచంగా అప్పచెప్పేస్తాడు. తండ్రి చూసుకుంటాడంతా.
ఎంత అభివృద్ధి చెందిన అత్తవారింట్లో జరిగే ఆచారాలు అకృత్యాలు మాత్రం ఇప్పటికి చూస్తూనే ఉన్నాం కదా. ఈ సమాజంలో కూడా ఇప్పటికీ అత్తవారింట్లో ఆడపిల్లలు పడేటువంటి బాధలు కష్టాలు ఇవన్నీ గమనిస్తుంటాం. అందువల్ల తండ్రి ఎంతో జాగ్రత్తగా తనకి శక్తి మించినా సరే ఎక్కువ సంబరాలతో ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతి తండ్రి కూడా కోరుకుంటాడు. ఎందుకంటే తర్వాత ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డ సుఖంగా ఉంటే చాలనుకుంటాడు. ఒకవేళ తను ఎక్కువ డబ్బు ఏదైనా అప్పు తెచ్చినా తను కష్టపడటానికైనా సిద్ధపడతాడు అమ్మాయిని మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయటం కోసం. కొందరు చూస్తూ ఉంటాం సమాజంలో, కూతుళ్లకు సున్నిత మనస్కులుగా కాకుండా ధైర్యంగా ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేలాగా ఉండాలని ఎప్పుడూ కూడా బేల కాకూడదని చెబుతూ ఉంటారు. తండ్రి ఎప్పుడు కూడా ధైర్యంగా పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా ధైర్యంగా జీవించడం అనేది చెబుతూ ఉంటాం, మనం గమనిస్తాం. అట్లాగే కాలంతో పాటు తండ్రులు కూడా కొంత మార్పు ఉంటే ఉండొచ్చు. కుటుంబ నిర్వహణలో తనకు తోడుగా భార్య సాయపడేటప్పుడు తానెందుకు ఆమెకు సాయపడకూడదని పిల్లల బాధ్యత పెంపకం గురించి చిన్నప్పటి నుంచే తండ్రి తెలుసుకుంటాడు. ఈ పేరెంటింగ్, ద ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే మాటలు వింటూ ఉన్నాం. ఎట్లా పిల్లల్ని పెంచాలనేది కూడా ఒక కళ, వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో పెంచడం అనేది కూడా ఒక కళ అన్నారు. ఎందుకంటే పిల్లల యొక్క వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా బాల్యంలో వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితుల్ని బట్టి, వాళ్ళకు వచ్చినటువంటి భావాల్ని బట్టి, వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందినటువంటి ప్రేమని బట్టి కూడా వాళ్ళ జీవితం నిర్ణయించబడుతుంది. అందువల్ల పిల్లల పొరపాట్లు సరిదిద్దటంలో తల్లి గారాభం మెతకతనం చూపిస్తుంది. తండ్రి వస్తే మాత్రం ఆయన మాటలు చర్యలు దృఢంగా ఉంటాయి. తండ్రి యొక్క మాటలు చేతల్లో ఎక్కువ స్థిరత్వం, అట్లాగే మందలింపులో కొంత కఠినత్వం, అనురాగం కూడా ఉంటాయి. కఠినత్వంతో పాటు ప్రేమ అనురాగాలు తండ్రి చూపిస్తూ ఉంటాడు. అట్లాగే తండ్రి పిల్లలకు మమతతో పాటు క్రమశిక్షణ నేర్పించాలి. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా తిరుగుతున్నారనుకోండి, తల్లి మెత్తబడుతుందేమో కానీ తండ్రి మాత్రం ఎంతో కఠినంగా ఉంటాడు. తండ్రి పిల్లలతో వ్యవహరించే తీరు తల్లి పెంపకానికి భిన్నంగా ఉంటుంది. పిల్లల విషయంలో రాజీ ధోరణి అనేది ఉండదు. అది తండ్రి తన బాధ్యతను నిర్వర్తించేటప్పుడు మనం గమనిస్తాం. అందుకే మనం కుటుంబాల్లో చూస్తుంటాం కదా, చాలామంది పిల్లలు తండ్రితో మాట్లాడటానికి జంకుతారు, అమ్మకి చెప్పి అన్నీ కూడా సాధించుకుంటారు. ఏది కావాలన్నా సరే అమ్మ దగ్గర చేరతారు. తండ్రితో మాట్లాడటానికి భయపడే పిల్లల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కొంత కఠినంగా ఆ క్రమశిక్షణలో లేకపోతే పిల్లలు సరైనటువంటి మార్గంలో ఉండరన్నమాట. తండ్రి గారాబం చేసినా తప్పు చేస్తే మన్నించడని చెప్పి పిల్లలు జాగ్రత్త పడతారు. తండ్రితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ తండ్రి మాటలకు ప్రభావితులై తమ ప్రవర్తనను తామే సర్దిద్దుకోగలుగుతారు. తండ్రి పెంపు ఆయన మాటలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ప్రపంచాన్ని చూసేవాడు తండ్రి కదా, బయటికి వెళ్ళి 10 మందితో విషయాలు తెలుసుకుంటూ బయట తిరిగేవాడు. తల్లి ఎంత తెలివి కలిగినప్పటికీ కూడా మరి ఇంట్లో ఉంటుంది కాబట్టి లోకాన్ని గురించి కొంత అవగాహన తక్కువ ఉండొచ్చు. అందుకోసం తండ్రి తనకున్నటువంటి అనుభవం, ఈ బయట కాలంలో బయట ప్రపంచంలో ఉన్నటువంటి తన యొక్క అనుభవాన్ని అంతా రంగరించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ముఖ్యంగా ఈ రోజుల్లో చూసినట్టయితే తల్లిదండ్రులు, తండ్రి కూడా పిల్లలకి, ఆడపిల్లలకి చదువు విషయంలో ఎంతో శ్రద్ధ చూపించడం మనం గమనిస్తాం. పూర్వకాలంలో ఆడపిల్లలకు చాకలి పొద్దులు రాసేంత చదువు వస్తే చాలు, ఎంత చదివినా సరే ఆడపిల్ల వంటింట్లో మగ్గిపోవాల్సిందే కదా అని పెద్దలు చదివించేవాళ్ళు కాదు. ఆ రోజులకి అది సరిపోయింది, అప్పుడు అవసరం లేదు. కానీ ఇవాళ కూతురు కొడుకు అనే తేడా లేకుండా చదివిస్తున్నారు. తన కూతురు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్తురాలు కావాలి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు తల్లిదండ్రులు. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయటం కంటే ఆ డబ్బుతో ఆమె ఉత్తమ చదువులు చదివించి, ఉన్నతమైనటువంటి చదువులు చదివించి బాగా ప్రయోజనకరాలను చేసి ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు తండ్రి. ఆర్థికమైనటువంటి శక్తి ఎప్పుడైతే ఆడపిల్లలకు ఉంటుందో ఆ కుటుంబానికి కొంత ప్రత్యేక ప్రయోజనాలు వనగూడతాయి. సహజమైనటువంటి విషయం. ఆర్థిక బలమే కదా కుటుంబానికి కూడా బలం. అందువల్ల అమ్మాయిలు కూడా ఎందులోనూ తక్కువ కాదు, ఎవరి మీద ఆధారపడకూడదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించుంటే ఒక మంచి పదవిలో ఉంటే బాగుంటుంది.
తండ్రి కొడుకు ప్రయోజకుడే తనను ఆదుకుంటాడు అని అనుకోవటంతో పాటు కుమార్తె ఆడపిల్ల కూడా ప్రయోజకురాలైతే తన కుటుంబాన్ని చూసుకుంటుంది అని అనుకుంటాడు. ప్రతి తండ్రికి తన కొడుకులు కూతుళ్ళు ఇద్దరిపైన సమానమైన ప్రేమ ఉంటుంది. కానీ దీన్ని బట్టి చూస్తే మనకి కూతురి మీద కొంత మమకారం ఎక్కువ ఉంటున్నట్టుగా కనబడుతుంది. అట్లాగే ఆడబిడ్డ తన ఇంటి మహాలక్ష్మి, నా తల్లి అని చెప్పుకుంటాడు కదా తండ్రి. నా బంగారం, మా అమ్మ అనే చెప్పుకుంటాడు. ఆమెకు ప్రతి క్షణం తోడు నీడగా ఉండాలని కోరుకుంటాడు. ఇవాటికి మనం చూస్తాం, ఇటీవల కాలంలో మనం చూస్తూ వార్తల్లో తెలుసుకుంటున్నాం కదా, విజయవాడలో ఒక నాగవైష్ణవి అనే అమ్మాయి దారుణంగా ఒక బాలిక హత్య అవ్వటం. ఆ బాధతో విషాదంతో తండ్రి ఆ ప్రభాకర్ అనేటువంటి అతను వెంటనే గుండె పగిలి కూతురుతో పాటు అనంత లోకాలకి వెళ్ళిపోవటం. చూడండి, అంతవరకు ఆ విషయాన్ని గమనిస్తే ఆడపిల్ల పట్ల తండ్రికి ఉండేటువంటి ప్రేమ మనకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళిపోయినా సరే కూతురి మీద బెంగగానే ఉంటుంది తండ్రికి. ఎలా ఉందో, అత్తగారింట్లో అడిగినవని ఇస్తున్నారో లేదో, కష్టం లేకుండా జీవిస్తున్నదో లేదో, ఈ రకంగా ఆ కూతురు గురించి తండ్రి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది సరైనటువంటి వివాహం జరగకపోయినంటే బాధ్యత తండ్రినే అంటారు కదా. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వివాహం చేసిన ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? తండ్రి ఉంటుంది. మా సంబంధాలు తీసుకురావటం, చూడటం, మంచి చెడు గమనించటం. అందువల్ల అన్నీ మంచిగా ఉంటే సరే, ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. తండ్రినే బాధ్యుడిని చేస్తారు. తల్లిని ఎవరంటారు? ఆడ మనుషుల్ని. అందుకోసం తండ్రి ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటం మనం గమనిస్తాం. దానికి తోడు అంతా బాగుంటే పర్వాలా, కానీ అత్తింట్లో గనక కష్టాలు పడుతున్నటువంటి కూతురు గురించి తెలిస్తే తండ్రి గుండె పగిలిపోతుంది. ఆడవాళ్ళు అంతకైతే కాసేపు బయట ఎవరికో చెప్పుకుంటారు, కాసేపు ఏడ్చి ఆ భారాన్ని దింపుకుంటుంది తల్లి. ఏమి ఇట్లా అయిపోయిందమ్మా, మా అమ్మాయి కష్టపడుతుంది. కానీ తండ్రి ఎవరికి చెప్పుకోలేడు. ఆ మనోవేదాన్ని గుండెలో రగులుతూ ఉంటుంది. దుఃఖాన్ని దాచుకొని కుమిలిపోతూ ఉంటాడు తండ్రి. దానికి తోడు మరి ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో అందరూ తండ్రులు కూడా మంచివాళ్ళని మనం అనలేం. కుమార్తెల పట్ల అసహజంగా ఉండేవాళ్ళు, బాధ్యత సక్రమంగా నెరవేర్చలేని వాళ్ళు, వేరే కులం వాడిని ప్రేమించిందని సొంత కూతుర్ని అంతం చేసిన తండ్రులు ఉన్నారు. ఒక కుటుంబ గౌరవమనో ఏదో కారణంతో. ఈ సమాజం కదా, అనేక రకాలైనటువంటి విషయాలు చూస్తూ ఉంటాం. కట్నం ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి కాబట్టి ఆడపిల్లని వద్దనుకునేటువంటి తండ్రులు కూడా ఈ సమాజంలో మనం చూస్తూనే ఉంటాము. అట్లాగే వంశోద్ధారకుడిని చదివించి తన కష్టార్జితాన్ని పూర్తిగా అతనికే ఇచ్చి జీవితం చరమాంకంలో వృద్ధాశ్రమంలో పడ్డా సరే, ఇంటి నుండి తన్ని తగిలేసినా సరే అలాంటి కొడుకుల్ని కూడా మన దేశంలో చూస్తూనే ఉన్నాం కదా. అత్తగారింట్లో ఉంటూ అధికారం లేకున్నా తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండేది కూతురే కదా. అందుకే అన్నారు కంటే కూతుర్ని కనాలి అని. అందుకే మన వాళ్ళు ఈ సామెతలు పెట్టేటప్పుడు కూడా ఆ ప్రాధాన్యతని గమనించి, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, కంటే కూతుర్నే కనాలి. ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమను పంచగలుగుతుంది ఆడపిల్ల, ఎక్కువ స్వార్థం లేకుండా. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ మాతృత్వం యొక్క విషయం కూడా తెలిసినటువంటిది ఆడపిల్ల. పిల్లల్ని కనటం అనేది, వాళ్ళని పెంచడం అనేటువంటిది. కొడుకు మళ్ళీ వేరే పద్ధతిలో ఆలోచన చేస్తుంటే, ఆర్థికమైనటువంటి సహాయం, ఎంత ఆస్తి వచ్చింది, తల్లిదండ్రులు, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు కంటే కూతుర్నే కనాలని కూడా, అంటే ఆ కూతురి పట్ల అంత ప్రేమ. దూరంగా ఉన్న అసలు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం కదా, పండుగలకి పబ్బాలకి కూతురు దగ్గరికి వెళ్ళటం. ముఖ్యంగా వర్తమాన సమాజంలో ఆడపిల్లల పట్ల తండ్రుల బాధ్యత ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలకే కుటుంబం పరిమితం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి రేపు ఉండాల్సిన మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరే కదా. ఇదివరకంటే అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోతే ఇక వీడు ఇక్కడ కొడుకుల దగ్గర ఉండేవాడు. ఇప్పుడు అవసరమైతే కూతురు దగ్గరికి, సమాజంలో మనం గమనిస్తే కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి తమ అవసాన సమయంలో, వృద్ధాప్యంలో జీవితాలు గడుపుకుంటున్న వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ వర్తమాన కాలంలో కూడా మనకి ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు అంత ప్రేమగా ఉండటానికి, బాధ్యతగా ఉండటానికి మనం గమనిస్తూ ఉంటాం.
ఇక ఇక ఈ ఉన్నటువంటి విషయం అన్ని ఆశలు మన సంతానం ఇదివరకులాగా ఎక్కువ మంది లేరు కదా, ఒకళ్ళు ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లవాడు లేదా ఇద్దరు ఆడపిల్లలు, ఇలా నడుస్తూ ఉంది. ఒక ఆడపిల్లతో కూడా కుటుంబాన్ని పరిమితం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందువల్ల అన్ని ఆశలు ఆడపిల్లల మీదే పెట్టుకొని జీవిస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఆడపిల్లలు కూడా ఇది గమనించాలి. ఇది గమనించి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ బాధ్యతలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అందుకే ఈ సమాజానికి దర్పణంగా మనం ఒకసారి పోతన గారి విషయం చూసినట్టయితే, కవులు, మహాపండితులు, కవులు, పోతన గారు లాంటి వాళ్ళు కూడా తమ యొక్క రచనల్ని కన్న కూతురులాగా భావించారు. కూతురు మీద ఎంత ప్రేమ ఉందో తాము రాసినటువంటి గ్రంథాల మీద వాటి మీద కూడా అంత ప్రేమ చూపించారు. అందుకే కాసులకు ఆశించి మహారాజులకి అంకితం ఇవ్వకుండా సాక్షాత్తు ఆ దేవదేవుడికి అంకితం ఇచ్చాడు పోతన గారు. తన యొక్క బిడ్డతో సమానం కదా గ్రంథం రాశారు పండితుడు అంటే, అది వాళ్ళ కన్న పిల్లలతో సమానం. అందుకే పోతన తన భాగవత మహాకావ్యాన్ని శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇస్తూ ఒక మాట అంటాడు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్ బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబున్ జగద్ధితంబుగన్. అధములైనటువంటి రాజులకు అంకితం ఇచ్చి వాళ్ళిచ్చే పురాలు, వాహనాలు, సొమ్ములు తీసుకొని తర్వాత ఎప్పుడో తదనంతరం కష్టపడటం ఇష్టం లేక నా భాగవతాన్ని మనస్ఫూర్తిగా శ్రీహరికే అంకితం ఇస్తున్నాను అంటాడు. అంతకంటే గొప్పవాడైన కృతికర్త ఉంటాడా? ఈ రకంగా పోతన గారు కూడా తన సంతానంలాగా, తన కుమార్తెలాగానే తన కావ్యాన్ని ఆలోచన చేయటం జరుగుతుంది. ఇంతటి ఒక అద్భుతమైనటువంటి తండ్రి కుమార్తె బంధం భారతదేశంలో, ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ఆ జనక మహారాజు కానివ్వండి, లేదా ద్రౌపది విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ తల్లులు ఆ ఆడపిల్లల్ని ఎంతగా తీర్చిదిద్దారో వాళ్ళకి సర్వ విద్యలు చెప్పించటం. అందుకే పంచకన్య మన సంస్కృతిలో మనం చూస్తూ ఉంటాం కదా, అహల్య, ద్రౌపది, తార, కుంతి, మండోదరి తథా పంచకన్యా ప్రకీర్త్యంతే. ఈ ఆడపిల్లలు వాళ్ళ యొక్క శక్తియుక్తులు, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గమనిస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో ఉన్నట్టుగా మనం ఈ మన సాహిత్యంలో కూడా చూస్తాం. వర్తమాన కాలంలో ప్రత్యక్షంగా సమాజంలో చూస్తాం పాటు మన కావ్యాల్లో కూడా ఇదే కనపడుతూ ఉంటుంది. అందువల్ల ఆడపిల్లలు కూడా ఈ విషయంలో ఒకటి గమనించాలి. మరి ఈ కాలానికి తగ్గట్టుగా మరి తల్లిదండ్రులు ఇంత బాధ్యతతో, ఇంత ప్రేమతో, ఇంత అనురాగంతో ఎంత చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు అనుకున్నాం కదా మనం చెప్పుకునేటువంటి అన్నీ కూడా, ముఖ్యంగా తండ్రి ఆడపిల్లల గురించి పట్టించుకోలేదు. తండ్రి ఎంత వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన యొక్క జీవితాన్ని ధారపోస్తాడు ఆడపిల్లల గురించి. అందువల్ల ఆడపిల్లలు కూడా ఈ విషయంలో ఒకటి గమనించాలి. తమ బాధ్యత తెలుసుకొని తల్లిదండ్రులకి ఆనందం కలిగించాలి. వీళ్ళ కోసం వాళ్ళు జీవితం అంతా ఆరాటపడుతూ వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛని, వాళ్ళు కల్పించినటువంటి భోగాలని, వాళ్ళు కల్పించినటువంటి వసతుల్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తూ ఏదో స్వేచ్ఛా వివాహాలు చేసుకోవటం, తర్వాత మళ్ళీ ఆడవటం, మళ్ళీ ఇక్కడికి రావటం, పొరపాటైంది, ఇలా లేకుండా ఆడపిల్లలు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టగలగాలి. రేపు మెట్టింటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా ఆయన కుమార్తె అనే ఒక గౌరవాన్ని తెప్పించి పెట్టాలి. ఏం తల్లిదండ్రులు ఎట్లా పెంచారు, ఇదేమిటి అనే పద్ధతి లేకుండా ఆడపిల్లలు ఎంతో బాధ్యతగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఉన్నతమైనటువంటి విద్యను పొందుతున్నారు, ఇంజనీరింగు, డాక్టర్లు, ఎంతో ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేక గౌరవాన్ని కూడా పొందుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా సరే కుటుంబాన్ని పరిమితం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు అంటే ఆడపిల్లల మీద ఎంత విశ్వాసం, వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ, అనురాగాలను ఆడపిల్లలు కూడా గ్రహించి కుటుంబ గౌరవానికి తగినట్టుగా
ఏ తల్లిదండ్రులైతే వాళ్ళ మీద ఆశల్ని పెట్టుకున్నారో వాళ్ళ స్థాయి, వాళ్ళ గౌరవం, వాళ్ళ విద్య, సమాజంలో వాళ్ళ స్థానాన్ని గమనించి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా కూడా ఆడపిల్లలు జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నట్టు గ్రహించాలి. తల్లిదండ్రులకు గర్వకారణంగా ఆడపిల్లలు జీవించాలి. తల్లిదండ్రులకి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా కుటుంబ గౌరవం అంతా కూడా వాళ్ళ మీదే ఆధారపడి ఉంది. ఇదివరకంటే మగపిల్లలు ఆ కుటుంబానికి గుర్తుగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఆడపిల్లలు కూడా కుటుంబానికి ప్రతీకలుగా ఉంటున్నారు. కాబట్టి కుటుంబ గౌరవాన్ని, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలని, తల్లిదండ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని, తల్లిదండ్రులకి సమాజంలో ఉండేటువంటి గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఆడపిల్లల మీద ఉంది. కాబట్టి పరస్పరము తండ్రి ఆడపిల్లని ఎంత ప్రేమగా చూస్తున్నాడో ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడేటట్టుగా మనం చూడాలి. అందుకే ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో మనకి ఆనాడు జనక మహారాజు అన్నట్టుగా ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ, ఈ అమ్మాయి నా కూతురు, ఈ పలానా అమ్మాయి నా బిడ్డ, నా అమ్మాయి అని గర్వంగా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలిగేటువంటి స్థితిలో తల్లిదండ్రుల్ని ఉంచగలగాలి ఆడపిల్లలు. అంతేగాని ఆ అమ్మాయి చేసినటువంటి పనుల వల్ల కీర్తి ప్రతిష్టలన్నీ పోయి కుటుంబం అంతా కూడా బజారు పాలైపోయి ఎవరికి సుఖ సంతోషాలు లేకుండా, అట్లా కాకుండా ఈ తండ్రి ఇచ్చేటువంటి ప్రేమని పూర్తిగా స్వీకరిస్తూ తండ్రి చెప్పేటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగిస్తూ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యతను తెలుసుకుంటూ ఆనాడు జనక మహారాజు ఎట్లాగైతే గుండెల మీద చేయి వేసుకొని ఈ అమ్మాయి మా అమ్మాయి అన్నాడో అంతటి స్థితిలో జీవించాల్సినటువంటి బాధ్యత కూడా ఆడపిల్లల మీద ఈనాడు ఎంతగానో ఉన్నది. ఇట్లా మన సమాజం ఉన్నప్పుడు మొత్తం సమాజం అంతా కూడా కుటుంబ వ్యవస్థే కదా సమాజానికి మూలం. సమాజం అంతా కూడా సుఖశాంతులతో ఉండి ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఆడపిల్లలు తమ బాధ్యతలు తెలుసుకొని తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని, తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందుతూ వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబం అన్నటువంటి జ్ఞానార్జనతో కుటుంబాలకి కీర్తి ప్రతిష్టలు తెస్తూ తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తూ తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించాలని మనమంతా కూడా అనుకుందాం. ఇదంతా ఆడపిల్లల యొక్క బాధ్యత. గతంలో కంటే ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎక్కువగా పెరిగిందని భావిస్తూ ఈ అమ్మాయి నా కూతురు అనుకుంటూ ఆనందించాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.